నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. సో మీరంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రోగ్రామ్ అయిన తర్వాత థ్యాంక్ యూ చెప్తున్నారా? మాకు చెప్పారా? నిన్న చెప్పారా? మరి మనము మాట్లాడుకున్నాం కదా థ్యాంక్ యూ చెప్పాలి అనేసి. ఎప్పుడెప్పుడు చెప్పాలి అని మాట్లాడుకున్నాం చెప్పండి. ఎప్పుడెప్పుడు చెప్పాలి? మనకెవరైనా బహుమతులు ఇచ్చినప్పుడు చెప్పాలి. మళ్ళీ అమ్మకి నాన్నకి అన్నం తినిపించిన స్నానం చేయించిన థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఎవరన్నా మనకు ఎలాంటి సహాయం చేసినా థ్యాంక్స్ చెప్పాలి. మరి ఎవరన్నా మంచి మాటలు చెప్పినా థ్యాంక్స్ చెప్పాలి. ఎవరన్నా కథలు చెప్పినా థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ కూడా ఎవరన్నా పుస్తకము ఇట్లాంటివన్నీ మనకు పెన్ను, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు మనమంతా థ్యాంక్ యూ చెప్పాలి. మరి ప్రోగ్రామ్ మేము ఒక గంట సేపు మీకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, కథలు చెప్తున్నాము, పాటలు పాడిస్తున్నాము, యోగా చేయిస్తున్నాము, ఇవన్నీ చేయిస్తున్నాం కదా. చేయించినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలి కదా. చెప్తున్నారా? గుడ్, చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ రోజున మనం ముందుగా పాటతో ప్రారంభిద్దాము. Carrots, cabbage and beans, 1 2 3 1 2 3. Carrots, cabbage and beans, 1 2 3 1 2 3. Let us chop some carrots, la 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 la. Let us chop some carrots, la 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 la. Let us chop some cabbage, la 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 la. Let us chop some cabbage, la 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 la. Let us chop some beans, la 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 la. Let us chop some beans, la 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 la. Vegetables for you, vegetables for me, vegetables for you, vegetables for me, vegetables for you and me, vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. La 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 la. మరి క్యారెట్, క్యాబేజ్ అండ్ బీన్స్ ఏంటి ఇవి పిల్లలు? ఏమిటివి? క్యారెట్లు, క్యాబేజ్, బీన్స్ వీటిని ఏమంటారు? కూరగాయలు అంటాం కదా, అవునా? కూరగాయలు. నిన్న మనము కూరగాయల గురించి మాట్లాడుకోవడం జరిగింది కదా. మరి ఈరోజు మీ ఇంట్లో ఏం కూర వండారు చెప్పండి? ఏం కూర వండారు చెప్పారా? నేనైతే మా ఇంట్లో క్యాబేజ్ వండాను. ఈరోజు క్యాబేజ్ వండాను. మరి మీ ఇంట్లో ఏం వండారు? చెప్పిన వాళ్ళైతే ఓకే, చెప్పలేకపోయారనుకోండి, మీరు వెంటనే అమ్మ వాళ్ళని అడగండి. అడిగి ఈరోజు ఏం కూర వండామో చెప్పాలి. ఓకేనా? సరే, మాకు నిన్న కొంతమంది వీడియోస్ పంపించడం జరిగింది. పిల్లలు కూరగాయల పేర్లన్నీ చెప్తున్నారు చక్కగా. టమాటో అంటున్నారు, వంకాయ అంటున్నారు, బీరకాయ అంటున్నారు, బీన్స్ చెప్పారు, సొరకాయ చెప్పారు. ఇలాగా కూరగాయల పేర్లన్నీ చెప్తున్నారు. అలాగే ఆకుకూరలు కూడా చూపించారు మాకు. అట్లాగా మాకు వీడియోస్ పంపించారు. మరి మీరు కూడా మీ ఇంట్లో రోజు ఏం కూర వండుతున్నారో ఆ కూరగాయ చూడాలి మీరు. నాన్న మార్కెట్ నుంచి కూరగాయలు కొనుక్కొస్తాడు కదా, కొనుక్కొని రాగానే ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది అన్నీ చూసి పేర్లు చెప్పాలి. మీకు కూరగాయల పేర్లన్నీ రావాలి. అయితే నిన్న ఇంకా కూరగాయల టేస్ట్ కూడా చెప్తున్నారు. ఏ కూరగాయ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చెప్తున్నారు. సో మీరు కూడా ఇలాగా కొన్ని కూరగాయలు ఒక్కొక్క రకం టేస్ట్ తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఆ టేస్ట్లు కూడా చెప్పాలి. క్యారెట్ తీయగా ఉన్నది,
అలాగే టమాటా కొంచెము పుల్లగా ఉంది అనేసి చెప్పారు. సో మీరు కూడా కూరగాయలు ఎలా ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయా, పొడవుగా ఉంటాయా, పొట్టిగా ఉంటాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. ఇది మనకి పూర్వగణితంలో 9 అంకె గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో 9 అంకె అనేది మనము నేర్చుకుంటా ఉన్నాము. 9 మీరంతా కూడా 9 అంకె ఎలా ఉంటుందో చూశారు కదా పిల్లలు, చూసారా? నిన్న మనం మీకు చూపించాను. అయితే అలాగే ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి. 9 దీన్ని మనం ఏమంటాం? 9 అంటాం. మరి మీరంతా గట్టిగా చెప్పాలి, 9. సరే, ఇంకా మరికొన్ని అంకెలు కూడా ఇప్పుడు మనము విధానము 6 ద్వారా ఈ 9 అంకె పరిచయం అనేది ఎలా చేయాలి అనేది మనము విధానము 6 గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఈ పుస్తకంలో ఇచ్చినట్టుగా విధానం 6 ద్వారా 9 అంకె పరిచయం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. సరే, అలాగే ఈ అంకెలు కూడా మీరు గుర్తించాలి. అంటే మనము 1 నుండి 9 అంకెల కార్డులు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క అంకెను పిల్లవాడికి మళ్ళొకసారి పరిచయం చేయాలి. పిల్లలు, ఇదేం అంకె చెప్పండి? ఏమంకె? 7 కదా. ఇది 1, అవునా? వెరీ గుడ్. మరి ఇది 2, ఓకేనా? ఇది చూసాం మనం, 7 కదా. ఇది 4, వెరీ గుడ్. ఇది 8, చక్కగా చెప్తున్నారు. ఇది 5, గుడ్. ఇది 6, ఇది 3 చెప్పారా? ఇప్పుడు మీరేం చేయాలంటే, అయితే మనము ఈ విధానము ఎలా చేయించాలి అంటే, ముందుగా మనము 1 నుండి 9 అంకెల కార్డులు తయారు చేసుకోవాలి. అలాగే ఇలాగా చుక్కల కార్డులు కూడా తయారు చేసుకోవాలి. 1 నుండి 9 చుక్కలున్న కార్డులు. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పిల్లలు, ఇవి ఎన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. చక్కచక్క లెక్క పెట్టేసి చెప్పాలి నాకు. ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 8. లెక్క పెడుతున్నారా? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇవెన్ని చుక్కలు ఉన్నాయి? లెక్క పెట్టారా? 1 2 3 4 5 6. ఇవి 1 2 3 4 5 6 7 చుక్కలు ఉన్నాయి. ఇది 1 చుక్క ఉంది. ఇది లెక్క పెట్టండి, 4 చుక్కలు ఉన్నాయి కదా. వెరీ గుడ్. ఇది ఎన్ని చుక్కలు ఉన్నాయి? 2 చుక్కలు ఉన్నాయి. ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇవెన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 చుక్కలు ఉన్నాయి. ఇది 3 చుక్కలు ఉన్నాయి. సరే, ఈ విధంగా పిల్లలందరూ కూడా ఆ చుక్కలు అవన్నీ కూడా లెక్క పెట్టేటట్టుగా మనము అవకాశాలు ఇవ్వాలి. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ చిత్రపటాలు, ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కల కార్డులన్నీ నేను ఇలాగా పెడుతున్నాను. మీరంతా ఏం చెయ్యాలి అని అంటే, అంకెల కార్డులతోటి జతపరచాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయో మనమంతా లెక్కించాం కదా. లెక్కించిన తర్వాత వీటిని మనము అంకెల కార్డులతోటి జత చేయాలి. ఇప్పుడు జత చేద్దామా మరి?
ఇప్పుడు జత చేద్దాం మనం. ఈ అంకెల కార్డులతోటి ఈ చుక్కలని జత చేద్దాము. సరేనా? సరే, ఇక్కడ మనకి కార్డులు ఉన్నాయి. సరేనా? ఇక్కడ కార్డులు ఉన్నాయి. ఇక్కడ కార్డులు పెడుతున్నాను నేను. ముందుగా 3 అంకె కార్డు మనం జత చేద్దాం. 3 చుక్కల కార్డులు ఎక్కడున్నాయో చెప్పండి. ఎక్కడున్నాయి పిల్లలు 3 చుక్కల కార్డులు? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 3 చుక్కల కార్డులు. సరేనా? మరి జత చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయి పిల్లలు? 5 కదా. మన దగ్గర కార్డులు ఉన్నాయి, చూద్దాము. 5 కార్డు ఉంది. 5 కార్డుతోటి జత చేద్దాం. ఇప్పుడు నా చేతిలో 8 కార్డు ఉంది. 8 చుక్కల కార్డులు ఎక్కడున్నాయి చూసి చెప్పాలి మీరు నాకు. 8 చుక్కల కార్డులు ఎక్కడున్నాదో చూసి చెప్తున్నారా? చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఉన్నది. మనం దీంతో జత చేద్దాం. ఇప్పుడు నా దగ్గర 4 కార్డు ఉంది. 4 కార్డు. మరి ఇక్కడ 4 చుక్కల కార్డులు ఎక్కడున్నది చూసి చెప్పండి. ఎక్కడున్నది 4 చుక్కల కార్డులు? ఇక్కడ కనిపిస్తుంది 4 చుక్కల కార్డు. అవునా? దీనికి జత చేస్తున్నాను. సరే, తర్వాత నా దగ్గర 7 కార్డు ఉంది. మరి 7 చుక్కల కార్డులు ఎక్కడున్నది చూసి చెప్పండి. 7 చుక్కల కార్డు ఎక్కడున్నది? ఇక్కడ కనిపిస్తుంది. అవునా? సరే, దీంతో నేను జత చేశాను. ఓకే, పక్కకు పెడతాను. ఇప్పుడు నా చేతిలో 2 కార్డు ఉంది. 2 చుక్కల కార్డు ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ రెడీగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించింది, పెట్టేశాను. ఇక్కడ చూడండి, 1 ఈ 1 చుక్క ఎక్కడ? ఇక్కడ కనిపిస్తుంది, జత చేసాం. అలాగే 9 ఎక్కడున్నది చుక్కలు? 9 చుక్కలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ కదా. దీంతో జత చేస్తున్నా. చివరిగా 6 ఉంది నా దగ్గర. 6 కార్డు. 6 చుక్కలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి కదా. మరి జత చేస్తున్నా. సో ఈ విధంగా పిల్లల చేత చుక్కల కార్డులతోటి మనకు అంకెల కార్డు ఏదైతే ఉందో అంకెల కార్డుతోటి జత చేయించాలి. ఇది మనకి విధానము 6. పోతే విధానం 7 చూద్దాం మనం. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రంలో విధానం 7 ఇక్కడ చూపిస్తున్నారు. చూద్దాం మరి ముందుగా. ఎంతమంది ఉన్నారు మీరు? ఎంతమంది? మళ్ళీ ఒకసారి చెప్పండి. లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9. ఎంతమంది? మళ్ళీ చెప్పండి. 9. మళ్ళీ
9. ఎంతమంది? మళ్ళీ చెప్పండి. 9. పిల్లలు మీరు అంకెల ఆటని 9 వరకు బాగా లెక్కించారు. చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్. ఓకే, చూసారు కదా ఈ ఆటను. అర్థమైందా మీకు? పిల్లల చేత ముందుగా చుట్టూ గుండ్రంగా పరిగెత్తిస్తున్నారు. ఏ అంకె చెప్తే ఆ అంకె ప్రకారంగా అంతమంది పిల్లలు ఒక గ్రూపుగా వెళ్ళి నిల్చున్నారు. ఇది ఆట. అంటే గుండ్రంగా తిరుగుతూ 6 అనగానే మధ్యలోకి 6 పిల్లలు రావడము, 9 అంటే 9 మంది పిల్లలు రావడము. ఇప్పుడు మనం 9 పరిచయం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా 9 మంది పిల్లలతోటి ఆడించాల్సి ఉంటుంది. 9 మంది పిల్లలతో ఆడించినప్పుడే ఆ అంకె గురించి పిల్లలకు తెలుసుకోగలుగుతారు. సో ఎక్కువసార్లు 9 చెప్పాలి, కొన్నిసార్లు మిగతా అంకెలు కూడా చెప్తూ ఉండాలి. మళ్ళీ తర్వాత కూడా లెక్కించారు. చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది లెక్కించారు. ఈ విధంగా ఈ విధానం ద్వారా ఈ ఆట ఆడించారు. అయితే మనకి ఈ విధానం ప్రకారంగా ఒక అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో యాక్టివిటీస్ జరగడం లేదు కాబట్టి బయట పిల్లల చేత ఎలా ఆడిస్తున్నారో చూద్దాము. ఇది 8 అంకెకి సంబంధించిన ఆట, కానీ బయట పిల్లల చేత ఒక అంగన్వాడీ టీచర్ ఆడిస్తుంది. చూద్దాం. నేను ఏ అంకె చెప్తే అంతమంది గుంపు అయిపోవాలి, సరేనా? రెడీ? 7 అంటే 7, వారానికి రోజులు 7. 8 అంటే 8, దిక్కులు మూలలు 8. 8. మీరు 8 మందా? లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్ పిల్లలు, క్లాప్స్. మళ్ళీ 7, వారానికి రోజులు 7. 8 అంటే 8, దిక్కులు మూలలు 8. రన్ 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 7. పిల్లలు మీరు 7గురా? లెక్క పెట్టండి ఒకసారి. 7. వెరీ గుడ్. 7 అనండి. మళ్ళీ ఇంకో 7. 8 అంటే 8 అంటే 8, దిక్కులు ముళ్ళలు 8. రన్ 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 8. పిల్లలు మీరు 8 మందా? విధంగా బయట పిల్లల చేత ఆడిస్తూ ఉన్నారు. సో మీరు కూడా వీలైనంత వరకు పిల్లలు కొన్ని చోట్ల గుంపులుగా ఆడుకుంటూ ఉన్నారు. మీరు అంగన్వాడీ పరిధిలో మీరు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల చేత ఈ విధంగా ఆటలు ఆడించండి. తర్వాత మరొక విధానం ఏంటంటే, విధానం 8లో మనకి 9 అంకె రాయడం అనేది బ్లాక్ బోర్డు మీద పిల్లలకి రాసి చూపించాలి. ఎలా రాయాలో ఒకసారి మనము చూద్దాము. నిదానంగా మనము బ్లాక్ బోర్డు మీద 9 అంకెను రాయాలి. పిల్లలు ఇక్కడ నేను రాస్తున్నాను, మీరంతా కూడా జాగ్రత్తగా చూడండి. 9 ఎలా రాయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం, సరేనా? 9 ముందుగా ఒక గుండ్రం గీయాలి. అంటే పూర్తిగా గుండ్రం గీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ పైనుండి కిందికి నిలువు గీత 9. మళ్ళీ చూద్దాము. పైనుండి కిందికి నిలువు గీత. సో పిల్లలకి పెద్దగా 9 రాయించి ఒకసారి మళ్ళీ చూద్దాము. తర్వాత పైనుంచి కిందికి ఆల్మోస్ట్ గుండ్రము వస్తుంది. పూర్తిగా గుండ్రం గీయొద్దు, అది అర్ధచంద్రాకారం కూడా కాదు. కొంత ఇక్కడ దాకా గీసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి నిలువు గీత 9. ఈ విధంగా బ్లాక్ బోర్డు మీద 9 అని గీసిన తర్వాత
పక్కన కొన్ని చిత్రాలు గీయాలి. చూసారా, ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ పువ్వుల బొమ్మలు గీసుకున్నాం. ఇలాగ చిత్రపటాలు గీసిన తర్వాత పిల్లలను ఒక్కొక్క బిడ్డని పిలిపియాలి. పిలిచి ముందుగా పువ్వులను లెక్కించమనాలి. పిల్లలు ఇప్పుడు పువ్వును లెక్కిద్దాం. పువ్వులు ఎన్ని ఉన్నాయో లెక్కిద్దామా? 1 2 3 4 5 6 7 8 9 9 పువ్వులు ఉన్నాయి. చూసారా, ఈ పక్కన మనకి 9 ఉంది. మరి 9 రాద్దామా? పిల్లలని వేలుతోటి 9 దిద్దమని చెప్పాలి. 9 అది రాసే విధానము పిల్లలకి సరిగ్గా తెలియచేయాలి. 9 చూస్తున్నారా పిల్లలు? 9 నేను ఎలా రాస్తున్నాను? మళ్ళీ చూద్దామా? 9 ఈ విధంగా ప్రతి బిడ్డని పువ్వులను లెక్కింపచేయాలి. తర్వాత పక్కన అంకెపై దిద్దించాలి. 9 అంకెపై దిద్దించాలి. సో ఇది మనకి విధానము 8. పిల్లలు, ఈరోజు మీరంతా ఇప్పుడు మీరు 9 ఎలా రాయాలో చూశారు కదా. మీరేం చేయాలి అని అంటే అమ్మని అడిగి ఒక బల్బం తీసుకొని లేదా చాక్ పీస్ తీసుకొని నేల మీద 9 రాయాలి. 9 రాయాలి. ఇలా చూడండి, 9 ఇట్లాగా రాయాలి. రాస్తారు కదా ఈరోజంతా. 9 నేర్చుకోవాలి మీరు. సో ఇది మనకి విధానము 8. విధానము 9లో నేలపైన 9 రాయడం, పిల్లల చేత నేలపైన 9 రాయించడం. సో పిల్లలు మీరు ఈ రోజంతా నేల మీద 9 రాయడం నేర్చుకోవాలి. ఓకేనా? మళ్ళీ రేపు నేను అడుగుతాను, మళ్ళీ మీరు ఎలాగ రాస్తున్నారో నాకు పంపించాలి వీడియోలు చేసి. ఓకేనా? నెక్స్ట్ మనం పూర్వగణితం నుండి మరో అంశంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ సౌండ్ ఆఫ్ లెటర్స్ సాంగ్ చూద్దాం. ముందుగా చూద్దాం మరి. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. సో మళ్ళొకసారి చూద్దాము. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు ఇక్కడ ఎలా పాడుతున్నారో, ఆ శబ్దం ఎలా వస్తుందనేది మీరంతా కూడా పాడుతూ నేర్చుకోండి. పిల్లలు మీరు కూడా పాడాలి, పాడండి మరి. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka.
Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. అక్షరము ఎలా పలకాలనేది మీరంతా నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. అయితే నెక్స్ట్ మనము ఎం అక్షరం గురించి, ఎం అక్షరం ఎలా ఉంటుందో చూడడం జరిగింది కదా. మరి ఎం అక్షరానికి సంబంధించిన నానేస్తం మాట ఆడుతున్నారు, ఇక్కడ చూద్దాం. అయితే మీకు కొంతమందికి ఇంగ్లీష్ లెటర్స్ కార్డ్స్ ఉన్నాయి కదా, కొంతమందికి పిక్చర్స్ కార్డ్స్ ఉన్నాయి. నేను పాట పాడి కంజర శబ్దం ఆపగానే మీ లెటర్ సంబంధించిన పిక్చర్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు నేస్తంగా నిల్చోవాలి. సరేనా? చేద్దామా? ఎల్ ఎల్ లిజర్డ్ ఎల్ లిజర్డ్ ఎం మూన్ ఎం మూన్ ఎం మ్యాన్ మ్యాన్ రన్ 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 రన్. స్టాప్. మీ నేసం ఎవరైతే నిల్చోండి పిల్లలు. ఖుషి హనీ మీరు ఇద్దరు నేస్తాలా? ఖుషి నీ నేసం ఎవరు? లిజర్డ్. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? క్యాపిటల్ ఎల్. వెరీ గుడ్. ఎల్ లిజర్డ్. వెరీ గుడ్. ప్రణతి సాహితి మీరు ఇద్దరు నేస్తాలా? ప్రణతి నీ నేసం ఎవరు? వెరీ గుడ్. సాహితి నీ నేసం ఎవరు? మూన్. ఎం గుడ్. ఆదిత్య అపరూప మీరు ఇద్దరు నేస్తాలా? ఆదిత్య నీ నేసం ఎవరు? ఎవరు? స్మాల్ ఎం. వెరీ గుడ్. అభిరూప నీ నేసం ఎవరు? మ్యాన్. ఎం మ్యాన్. ఎం వెరీ గుడ్. పిల్లలు మీరు నానేసం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సరే, నానేసం ఆట ఆడారు కదా. ఇప్పుడు మనము ఇంకొక ఆట ఆడతాం. తీస్తే చెప్తామాట. మరి నేను తీస్తాను, అక్షరాలు తీస్తాను, మీరంతా చెప్పాలి. ఒకసారి ఇక్కడ చూద్దాము ఎం అక్షరం ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇదేంటి? క్యాపిటల్ ఎం. అవును కదా, గుర్తుపెట్టారా? వెరీ గుడ్. ఇది మరి స్మాల్ ఎం. క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క అక్షరం తీస్తుంటాను, మీరు చెప్తా ఉండాలి నాకు. ఏం అక్షరం అనేది చెప్తా ఉండాలి. మీరు ఏదైతే అక్షరం సరిగ్గా చెప్పారనుకోండి, దానికి ఒక పాయింట్ వచ్చినట్టు. మీరు పక్కన ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఒక పాయింట్ వచ్చినట్టు పెద్దవాళ్ళు నోట్ చేయండి, లేదా మీరైనా పిల్లలు పక్కన చాక్పీస్తోటి పక్కన రాయండి. సరేనా? ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు తీస్తాను, మీరు చెప్పాలి. నేను తీస్తాను, మీరు చెప్పాలి. సరేనా? పిల్లలు ఇదేంటి చెప్పండి. చెప్పారా? హెచ్. హెచ్. సరిగ్గా చెప్పిన వాళ్ళకి పాయింట్ నేను ఇక్కడ పెడతాను మరి. సరేనా? హెచ్. ఓకేనా? సరే, ఇంకొకటి తీస్తున్నా చెప్పాలి మరి. ఇదేంటి? ఐ. గుడ్. ఎవరైతే చెప్పారో వాళ్ళకి పాయింట్ వచ్చినట్టు, పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇది చెప్పండి. ఇదేంటి? ఎం. ఇప్పుడే చూసాం కదా మనము ఎంని, పాయింట్ వచ్చింది. ఏం చెప్పిన వాళ్ళకి పాయింట్. ఇది మరి ఇదేంటో చెప్పాలి. తీసాను కదా, మీరు చెప్పాలి. చెప్పారా? చెప్పేశారా? ఈ. గుడ్. ఈ చెప్పిన వాళ్ళకు పాయింట్. ఇది మరి ఎల్. చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. చూడండి, ఎల్. ఎల్. ఎవరు చెప్పారో వాళ్ళకు పాయింట్ వచ్చింది. ఇది చెప్పాలి. ఇదేంటి? ఎం. స్మాల్ ఎం కదా. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళకి పాయింట్స్. ఇప్పుడు ఇది చెప్పాలి. ఇది తీసాను చెప్పాలి మీరు. స్మాల్ జీ కదా. స్మాల్ జీ.
మరి ఇది తీసాను, చెప్పండి ఏంటది? కే కదా, స్మాల్ కే, స్మాల్ కే, అవునా? ఇప్పుడు ఇది చెప్పండి, ఇదేంటి? ఇది తీసాను, చెప్పండి. ఎం, ఎం, వెరీ గుడ్, ఎం. ఇప్పుడు ఇది చెప్పండి, చెప్పారా? ఏంటిది? స్మాల్ జే, స్మాల్ జే. ఎవరైతే చెప్పారో వాళ్ళకు పాయింట్స్. ఇది మరి స్మాల్ హెచ్, స్మాల్ హెచ్. ఇది మరి క్యాపిటల్ ఎం కదా, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం. ఇది మరి అది తీసాను, చెప్పాలి మీరు. మరి చెప్పారా? క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎల్ కదా. మరి ఇది క్యాపిటల్ సి, క్యాపిటల్ సి. ఇది చెప్తారా పిల్లలు? ఇది చెప్పాలి. ఏంటది? క్యాపిటల్ జీ, క్యాపిటల్ జీ. ఇది మరి ఇది క్యాపిటల్ జే. సో పిల్లలు చూసారా? మరి ఎన్ని మీకు పాయింట్స్ వచ్చాయో చెప్పాలి మరి మాకు. చెప్తారు కదా. ఇందులో ఏవేవి మీరు సరిగ్గా చెప్పారో అవన్నీ మీరు పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదా, ఆ పాయింట్లు ఎన్ని వచ్చాయి అనేది చెప్పాలి. సరే, ఈ విధంగా మనము తీస్తే చెప్తాం మాట అనేది ఆడించవచ్చు. అయితే మనము క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం నేర్పిస్తున్నాం కాబట్టి అవి ఎక్కువగా పెట్టుకొని ఎం అక్షరాన్ని మళ్ళీ ఒకసారి పరిచయం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. ఈరోజు మనం కొత్త కథ నేర్చుకుందాము, నక్క తాబేలు కథ. మరి విందామా? అందరు బాగున్నారా? ఓకే, ఈ నెలలో రెండో కథ నేర్చుకుందాం. ఈ కథ పేరు ఏంటంటే నక్క తాబేలు. నక్కను చూసారా మీరు ఎప్పుడన్నా? పొట్టిగా ఉంటుంది కదా నక్క, తోక పెద్దగా ఉంటుంది, బొజ్జుగా ఉంటుంది తోక కదా, చాలా ఊలు ఉంటుంది దానికి. తోక మూతి ఇలా ఇలా ఉంటుంది కదా, నక్కది మూతి ఇలా పొడవుగా ఉంటుంది. అయితే అది ఏం తింటుంది? అన్నీ తింటుంది. ఏమేమి తింటుందో కోళ్ళు పట్టుకొని తినేస్తుంది, కుందేళ్ళు పట్టుకొని తినేస్తుంది, ఏది దొరికితే అది పట్టుకొని తినేస్తుంది. అయితే రోజు కూడా ఆ అడవిలోని ఏం చేస్తూ ఉండేదంట, తిరుగుతూ ఉండేదంట నక్క. తిరుగుతూ ఏం చేసేదంటే దానికి ఏదన్నా ఆహారం దొరికితే దాన్ని చటక్కన పట్టుకొని ఓ దగ్గర కూర్చొని చక్కగా తినేసేదంట. అయితే ఆ రోజు చూస్తుందంట ఆహారం కోసం. ఒకరోజు అంతా తిరుగుతూ ఉంటే ఒక చెరువు దగ్గరికి వచ్చిందంట. ఎవరు వచ్చారు చెరువు దగ్గరికి? నక్క వచ్చింది. నక్క వచ్చి ఇలా చూస్తుందంట, చెరువు దగ్గర ఏమన్నా చేపలు దొరుకుతాయా, ఏం దొరుకుతాయి ఇక్కడ మనకి అనుకొని ఇలా అలా చూస్తుంటే ఆ గట్టు దగ్గర ఏం కనిపించిందంట తెలుసా? చెరువు గట్టు దగ్గర ఒక తాబేలు కనిపించిందంట. తాబేలు ఎలా నడుస్తుంది? నెమ్మదిగా నడుస్తుంది కదా. దానిపైన ఎట్లా ఉంటుంది? వీపు ఇలా రౌండ్గా ఉంటుంది కదా. అది చాలా గట్టిగా ఉంటుంది. అవును, మనం ఇలా ముట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? తాబేలు కాళ్ళు 4 తల లోపలికి పెట్టేసుకొని ఇలా ఉండిపోతుంది అది కదా. ఇదంతా గట్టిగా ఉంటుంది కదా, అట్లా చేస్తుంది అది. దాన్ని రక్షించుకుంటుంది అన్నమాట. ఎవరన్నా వస్తే దానికి అదే రక్షించుకుంటుంటుంది. అయితే ఆ చెరువు గట్టు మీద పక్కన అట్లాగా నడుచుకుంటూ వెళ్తుందంట తాబేలు. నడుచుకొని వెళ్తుంటే ఎవరు చూశారు? నక్క చూసింది. అమ్మ, భలేగా దొరికింది ఈరోజు నాకు తాబేలు. అందులో తాబేలు నెమ్మది నడుస్తుంది కదా, వెళ్ళి చటుక్కున పట్టుకుందంట. నక్క పట్టేసుకుంది తాబేల్ని.
పట్టేసుకుంటే తనకి ఏమైంది, తాబేలు భయపడిపోయి కాళ్ళు 4 తల లోపలికి పెట్టేసుకుందంట. పెట్టేసుకొని ఇలా ఉండిపోయిందనమాట. ఉండిపోయేసరికి నక్క చూసుకోకుండా ఏం చేసింది, దాన్ని కరికిందంట. కొరికేసరికి ఏమైంది, పళ్ళు నొప్పి వచ్చాయంట. అబ్బా ఏంటి తాబేలు ఇంత గట్టిగా ఉన్నది ఏంటబ్బా అనుకొని, ఏంటి తాబేలు ఇంత గట్టిగా ఉన్నావు నువ్వు అన్నదంట. అబ్బా పళ్ళు బాగా నొప్పి వచ్చాయి అబ్బా, నేను కొరకలేకపోతున్నానే అన్నదంట. అనుకొని అప్పుడు తాబేలు నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టిందంట. ఏమని, నక్క బావా ఏం చేస్తున్నావు, నేను చాలా గట్టిగా ఉన్నాను కదా అన్నదంట. అవును, ఏంటి ఇంత గట్టిగా ఉన్నావు నువ్వు అన్నదంట నక్క. అంటే అవును, నన్ను నీటిలో వేసావనుకో, నీటిలో నానబెడితే నేను కొంచెం మెత్తగా అవుతాను, అప్పుడు నన్ను నువ్వు చక్కగా కొరుక్కొని తినవచ్చు అందంట. అంటే నక్క ఏం చేసిందంట, అబ్బా నీటిలోకి వదిలితే నువ్వు చక్కగా చెరువులోకి వెళ్ళిపోదామనా, నేనేమి వదలను నిన్ను అందంట. సరే అయితే మరి నువ్వు కొరకలేవు కదా, నీ ఇష్టం, కొరికితే కొరుకు, నువ్వు ఎలా తింటావో తిను అన్నదంట తాబేలు. అంటే సరే అయితే ఎట్లాగా ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుందంట నక్క. అప్పుడు తాబేలు ఒక ఉపాయం చెప్పిందంట. సరే నువ్వు నా మీద కూర్చో, మన ఇద్దరం కలిసి చెరువులోకి వెళ్దాము, చెరువులోని నీటిలో నన్ను కొద్దిసేపు ఉంచావనుకో, నేను నానుతాను, మెత్తగా అవుతాను నేను అన్నదంట కదా. మనం మట్టి వేసామనుకో, నీటిలో మట్టి మీద నీరు జల్లామనుకో ఏమవుతుంది, అది మెత్తగా అవుతుంది కదా. అట్లాగా తాబేలు చెప్పిందంటే ఏమని, నన్ను నీటిలోకి వదిలితే నేను మెత్తగా అవుతాను, నువ్వు నేను కలిసి నీటిలోకి వెళ్దాం నడు అందంట. అంటే సరే అని నక్క తినాలని ఆత్రంగా ఉంది కదా, పాపం పొట్టలో ఆకలి వేసేస్తుంది. తాబేలు చెప్పింది ఏమని చెప్పింది, నీటిలోకి వెళ్తే నానతాను, నేను మెత్తగా అవుతాను, కాబట్టి మన ఇద్దరం నా మీద నువ్వు కూర్చో, మన ఇద్దరం నదిలోకి వెళ్దాము అని అన్నది. అంటే నక్క ఆలోచించే స్థితిలో లేదు, ఆకలేస్తుంది, తాబేలుని తినాలనే ఆత్రంతో ఉంది. అందుకని అప్పుడు ఏం చేసింది, సరే అయితే అని నక్క ఏం చేసిందంట, ఈ తాబేలు మీదకి ఎక్కి కూర్చుందంట. ఎక్కి కూర్చుంటే తాబేలు నెమ్మదిగా చెరువులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వెళ్తుందంట తాబేలు. కొద్దిసేపు అయింది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నక్క అన్నదంట, తాబేలు నానవా అన్నదంట. లేదు నక్క బావా, ఇంకా నేను నానలేదు, ఇంకా గట్టిగానే ఉన్నాను, ఇంకా కొంచెం సేపు నీటిలో ఉండాలి అన్నదంట. అసలు నువ్వు ఎంతసేపు ఉంటావు ఇట్లా, ఎంతసేపు అన్నదంట. ఇంకా కొద్దిసేపు ఉండాలి అన్నదంట. అంటే సరే అని అందులో తాబేలు నెమ్మది నడుస్తుంది కదా, అది నెమ్మది నడుచుకుంటూ వెళ్తుందంట నీటిలో. ఈ నక్కేమి ఇలా కూర్చొని చికాకు వస్తుంది, నక్కకి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది, ఆకలేసేస్తుంది కదా, పొట్టలో ఆకలేసేస్తుంది. ఈ తాబేలేమో తొందరగా నానదు. ఎట్లారా బాబు అనుకుని అలా కోపంగా చూస్తూ అలాగా కూర్చుందంట నక్క. కూర్చున్న తర్వాత తాబేలు ఏం చేసిందంట, ఇంకా ముందుకి వెళుతూ ఉందంట. నది మధ్యలోకి వచ్చేసారు ఇద్దరు కలిసి. అయితే తాబేలుని అడిగిందంట నక్క బావ, ఏమని, ఏం చేస్తున్నావు తాబేలు, నానేవా, ఎంతసేపు నానుతావు నువ్వు అన్నదంట. అంటే తాబేలు, నక్క బావ కోప్పడకు నక్క బావ, నేను అంతా నానాను కానీ నువ్వు కూర్చున్నావు కదా నా మీద, ఆ స్థలం మాత్రం నేను నానలేదు, తక్కిందంతా నానిపోయాను నక్క బావా అందంట. అంటే అదేంటి, ఎందుకు నానలేదు నువ్వు, అట్లా చెప్తున్నావేంటి అన్నదంట. అంటే అవును నక్క బావా, మొత్తం అంతా నానాను, మెత్తగా అయిపోయాను నేను, ఇది ఒక్కటే కొంచెమే ఇది గట్టిగా ఉన్నది నక్క బావా, నువ్వు కొంచెం జరిగావనుకో అప్పుడు ఇది కూడా నానిపోతుంది, అప్పుడు నువ్వు పూర్తిగా తినొచ్చు అని చెప్పిందంట. అయితే నక్క ఆలోచిస్తుందంట, ఏం చెయ్యాలి, ఇది ఇంకా నానలేదంటుంది, ఎంతసేపు ఇట్లాగా అనుకొని సరేలే నడు అన్నదంట. అంటే తాబేలు ఇంకా ముందుకు నడిచిందంట. నడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ అడిగిందంట, మరి ఆ భాగం నానిందా అని అడిగిందంట. నేను కూర్చున్న భాగం నానిందా అని అడిగిందంట నక్క. ఎట్లా నానుతుంది నక్క బావా, నువ్వు నా మీద కూర్చున్నావు కదా, ఆ ప్లేస్ అంతా నువ్వే ఆక్యుపై చేస్తావు, కాబట్టి అక్కడ ఏమి నేను నానలేదు, ఇంకా మెత్తగా అవ్వలే, నువ్వు కొంచెం జరిగావనుకో పక్కకి, అప్పుడు నేను నానతాను పూర్తిగా అన్నదంట.
అంటే సరే అయితే తొందరగా నానని ఆకలితో ఉంది కదా, ఆలోచించలేదు నక్క బావ. ఆలోచించకుండా ఏం చేసింది, సరే అయితే అని కొంచెం ఇలా పక్కకు జరిగిపోయినాడు. పక్క జరిగిపోయేసరికి ఏమైంది, వీళ్ళు చెరువు మధ్యలో ఉన్నారు కదా, ధామని నక్క నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయేసరికి తాబేలు ఏం చేసిందంటే తెలుసా, గబ 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 ఈదుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది, నీటి అడుగు భాగంలోకి వెళ్ళిపోయిందంట. నక్క ప్రాపం ఇటు అటు చూస్తుందంటే ఇటు అటు చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో వచ్చి రానట్టుగా ఇలాగ ఈతుందంట. ఈత్తు ఏం చేసింది, నెమ్మదిగా గట్టుపైకి వచ్చిందంట. గట్టుపైకి వచ్చి గట్టు మీదకి వస్తుంది కదా తాబేల్ని, అప్పుడు చెప్తాను ఈసరికి పూర్తిగా నానుతుంది కదా, అప్పుడు పట్టుకొని తిందామని నక్క ఏం చేసిందంటే ఏదో కష్టపడి గట్టు మీదకి వచ్చిందంట. అయితే ఈ తాబేలు ఏం చేసింది, నెమ్మది ఈదుకుంటూ నీటు అడుగు భాగంలోకి వెళ్ళిపోయిందంట. ఎంతకీ రావట్లేదు. నక్క అక్కడ కూర్చొని చూసిందంట, తాబేలు వస్తుంది తినాలి, ఆకలి తీర్చుకోవాలని. కానీ తాబేలు రాలేదన్నమాట. రాకుండా ఏం చేసింది, అట్లా నీటిలోకి వెళ్ళిపోయింది. పాపం నక్క చూసి ఈరోజు నాకు తాబేలు తిందామనుకున్నాను, తాబేలు నాకు దొరకలేదు, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటబ్బా అనుకొని పాపం విచారంగా ఫేస్ పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ మెడంతిలాగా తలంతిలాగా వాలేసుకొని నెమ్మది నడుచుకుంటూ అట్లాగా వెళ్ళిపోయిందంట. తాబేలు చూసారా ఎంత చక్కగా ప్రమాదాన్ని తప్పించుకుందో. నక్క బావకి బురుడి కొట్టించేసింది కదా, నక్క బావని మోసం చేసేసి నీటిలోకి వెళ్ళిపోయి తప్పించుకుంది కదా. అపాయాన్ని ఏం చేసింది, ఉపాయంగా ఆలోచించి తప్పించుకొని ప్రాణాలని కాపాడుకుందనమాట. ఓకే పిల్లలు విన్నారా, నక్క తాబేలు కథ. సరే మీకు ఈ కథ నచ్చిందా? మరి కథ చెప్పిన వారు నూర్జహాన్ గారు, మన MLTC ప్రిన్సిపల్ గారు. నెక్స్ట్ మనము 2 రోజుల నుంచి జాతీయ మానసిక వికలాంగుల సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ మేరీ అనురూప గారి కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉన్నారు. అంటే వైకల్యత ఎలా రాకుండా చూసుకోవాలి, అలాగే లేదా సామర్థ్య లోపం పుట్టే పిల్లల్లో సామర్థ్య లోపం అనేది ఎలా రాకుండా చేసుకోవాలి, ఇట్లాంటి సమాచారం అంతా చాలా ముఖ్యమైన సమాచారం అంతా మనకు ఇస్తూ ఉన్నారు. సో వారు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. మరి వాటి గురించి మీరంతా కూడా నేర్చుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీరంతా కూడా తల్లులతోటి మాట్లాడుతూ ఉంటారు, గర్భిణీ స్త్రీలతోటి మీరు మెలుగుతూ ఉంటారు, ప్రసవ సమయంలో వాళ్ళతో పాటు ఉంటారు, ప్రసవం తర్వాత కూడా చిన్నపిల్లలతో వాళ్ళతో మీరు అనుక్షణము వాళ్ళతో ఉంటారు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ అంగన్వాడీ టీచర్స్ మీరు ఈ విషయాలన్నీ తప్పనిసరిగా తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా తల్లులకి చేరవేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ టీసెట్ చూస్తూ ఉన్నారు కాబట్టి తల్లులు కూడా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు. మీ పక్కన ఉన్న వాళ్ళకన్నా చెప్పవచ్చు, లేదా మీరు మళ్ళీ గర్భం ధరించినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలు. చూద్దాం మరి. సో అలాంటి సమయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత ఉంది. తర్వాత డెలివరీ ఎక్కడ చేయాలి అనేది కూడా ముఖ్యం. తర్వాత డెలివరీ అయ్యే టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ టైంలో కూడా ఒకవేళ మీకు నొప్పులు మొదలైనాయి, అలా అని ఇంట్లోనే కాన్పు చేసుకుందాంలే 24 గంటలు 36 గంటలు నొప్పులు మోస్తూ ఇంట్లోనే ఉండటం కూడా మంచిది కాదు. దాన్ని కూడా ప్రొలాంగ్ లేబరింగ్ అంటాము. ప్రొలాంగ్ లేబర్ తర్వాత ఉంది అంటే తర్వాత అది డెలివరీ చేయడానికి కూడా కష్టం అయ్యే అవకాశం ఉంది. సో ముందులే మీరు ఇంట్లలో మంత్రసానులతోనో ఇంట్లో వీళ్ళకి తెలుసు నాకు ట్రైన్ దాయిస్ వల్ల మీరు డెలివరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు వితౌట్ డాక్టర్ సలహా లేకుండా, వితౌట్ హెల్త్ వర్కర్స్ యొక్క సలహా లేకుండా, సరి అయిన శుభ్రతలు పాటించుకోకుండా ఇవన్నీ ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు ఇలాంటివి. తర్వాత ఏంటంటే డెలివరీ టైంలో
కొన్నిసార్లు తల కనపడి కూడా మనకి డెలివరీ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ ఫోర్సెప్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది, సక్షనింగ్తో బేబీని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మదర్కి ఉన్నటువంటి పెల్విస్ అంటాము దాన్ని, అంటే ద్వారం ఏదైతే ఉందో బయటికి రావడానికి, ఆ ద్వారం చిన్నగా కూడా ఉండొచ్చు. సో ఎన్నో ఉంటాయి అన్నమాట. అలా అని ఇంట్లోనే డెలివరీ అనేది చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎటువంటి తర్వాత పర్యావసాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ప్రాబ్లం వచ్చి అవి తెలియకపోవచ్చు మీకు. సో ఎందుకంటే హాస్పిటల్ డెలివరీ అనేది ఎప్పుడూ క్షేమకరమే మీకు. సో అలాంటివి మీకు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి తల కాకుండా కాళ్ళు, లేకపోతే కాళ్ళతో పుట్టడమో, తర్వాత తల కాకుండా ముఖంతో పుట్టడమో, చేతులతో బయటికి రావడము, ఇలాంటి అబ్నార్మల్ ప్రెజెంటేషన్ కూడా ఉంటాయి. సో అప్పుడు మీరు నార్మల్ డెలివరీ ఒక్కొక్కసారి కష్టం కూడా అవ్వచ్చు. సో దానివల్ల కూడా కొన్నిసార్లు డెలివరీ డిఫికల్ట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఎటువంటి ఇంజురీ కూడా పుట్టబోయే బిడ్డకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో దాని తర్వాత ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, అది కూడా మనం నార్మల్ డెలివరీకి కొంత సహకరించకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నది. తర్వాత సరైన జాగ్రత్తలు చూసుకున్నాము. మరి ఇంకోటి, మెడ చుట్టుకొని పుట్టే అవకాశం ఉంది, పేగు చుట్టుకొని పుట్టే అవకాశం ఉంది పిల్లలు. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి బేబీ యొక్క హార్ట్ బీట్ ఏదైతే ఉందో, గుండె చప్పుడు తగ్గవచ్చు. ఒక్కొక్కసారి తల్లికే ప్రమాదం, లోన ఉన్న బిడ్డకి ప్రమాదం అవ్వచ్చు. డెలివరీ తల్లికి ఒక్కొక్కసారి ప్రమాదకరంగా ఉండొచ్చు. సో ఇవన్నీ మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే అబ్నార్మల్ ప్రెజెంటేషన్ కానీ, కార్డ్ అరౌండ్ ద నెక్ కానీ, సో అవి కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట డెలివరీ టైంలో. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ తీసుకున్నాక డెలివరీ అంతా బాగుంది, లోన పెల్విస్ బాగుంది, ద్వారం బాగుంది, బేబీ యొక్క హార్ట్ రేట్ బాగా తెలుస్తుంది, ఇవన్నీ మనకి అవి అయితే డెలివరీ ఒకవేళ ఇంకొకటి నేను మర్చిపోయాను చెప్పడం, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ మదర్కి కనుక ఉన్నట్లయితే అవి కంట్రోల్గా ఉంచుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. అవి ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఉంటే తెలియదు మనకి. ఒకవేళ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా అవేమీ మనకు తెలియదు. సో కనుక తప్పనిసరిగా డాక్టర్ని కలవడం అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే డెలివరీ టైం వచ్చేసినప్పుడు సరి అయిన శుభ్రత పద్ధతులు, ఏసెప్టిక్ కండిషన్స్ అంటాము, ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాని పద్ధతుల ద్వారా డెలివరీ చేయడం అనేది చాలా ముఖ్యం. సో అలా డెలివరీ చేసినప్పుడు ఏంటంటే బేబీకి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది. సో డెలివరీ అయ్యే టైంలో బేబీ ఒకవేళ డిఫికల్ట్ డెలివరీ అయిపోయి ఒకవేళ బేబీ వెంటనే ఎడవలేదు అనుకుంటా, ఒక సెకండ్లో ఒక 30 సెకండ్ల తర్వాత ఏడ్చినా కానీ కొంత ప్రభావము తన పెరుగుతున్న బ్రెయిన్ మీద పడుతుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఎంత సున్నితమైనది. సో కొద్దిగా మనము బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్ కనుక అందలేదు అంటే అది వెంటనే బేబీ ఒకవేళ ఏడవకపోతే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చి బేబీ గాలి తీసుకున్నప్పుడే దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ వెళ్ళలేదు అనుకోండి, ఒక నిమిషం తర్వాత ఏడ్చినా లేకపోతే 30 సెకండ్ల తర్వాత ఏడ్చినా కొంత ప్రభావము అనేది బేబీ మీద చూపుతుంది. దాన్ని ఎలా మనము తీసుకుంటామంటే అబ్గార్ స్కోర్, అంటే డెలివరీ టైంలో దాని అబ్గార్ స్కోర్ 1 నిమిషం తర్వాత ఏడ్చినప్పుడు ఎంత ఉంది, 5 నిమిషాల తర్వాత ఏడ్చినప్పుడు ఎంత ఉంది. అబ్గార్ స్కోర్ అబౌవ్ 7 and 9 అంటే కనుక అది నార్మల్ కింద మనం తీసుకోగలుగుతాము. కొద్దిగా తగ్గినా కానీ దాని యొక్క ప్రభావం బేబీ యొక్క బ్రెయిన్ మీద తప్పకుండా పడుతుంది అనమాట. సో బిడ్డ పుట్టంగానే ఏడవటం అనేది చాలా చాలా ముఖ్యం. సో దాన్నే మనం ఏమంటామంటే బర్త్ ఆస్ఫిక్సియా అని అంటాం అనమాట. సో దానికి బ్రెయిన్కి అందాల్సిన సరి అయిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల బేబీలో అప్పుడు మనకి కనపడదు. బేబీ బయటకు చూడటానికి అంతా బాగుంటుంది, దాని లోపం తర్వాత ఎదిగే కొద్దీ తెలుస్తుంది అనమాట.
తర్వాత వచ్చేసేసి ఓకే అంతా బాగుంది, డెలివరీ బాగుంది, యాంటీనేటల్లో నేను కరెక్ట్గా వెళ్ళాము, చెకింగ్ అంతా యాంటీనేటల్ చెకప్స్ అంతా బాగున్నాయి అనుకుంటే తర్వాత పుట్టిన తర్వాత ఎటువంటి కారణాల వల్ల మనకి లోపంతో పుట్టగలుగుతారు, అంటే బ్రెయిన్ యొక్క లోపం రాగలుగుతుంది అనేది చూసినట్టే మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ 1 month బేబీని ఏమంటే పోస్ట్ నేటల్ పీరియడ్ అంటాము. దట్ ఈస్ ఎర్లీ పీరియడ్, ఫస్ట్ 7 రోజులు అవ్వచ్చు, తర్వాత ఉండే 27 రోజులు అవ్వచ్చు. కానీ ఆ 27 రోజులు కానీ 7 రోజులు కానీ చాలా ఎంతో ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఎటువంటి సంబంధమైన ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అది కేవలం బ్లడ్లో రావచ్చు, యూరిన్లో రావచ్చు, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మదర్ నుండి బేబీకి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, మామూలుగా కొద్దిగా పెద్ద పిల్లలు అయితే జ్వరం వస్తుంది అట్లా ఉంటుంది. కానీ పుట్టిన బిడ్డలకి జ్వరం లాంటిది రాకపోయినా పాలు సరిగ్గా తాగకపోవడము, ఎంతసేపు మనం ప్రయత్నం చేసిన బేబీ అంటే లెథార్జిక్ అంటాము, అంటే నీరసంగా అలానే పడుకొని ఉండటము, పాలు తీసుకోకపోవడం, అది మనకు తెలియదు. అరే ఎందుకంటే పుట్టిన బిడ్డలు ఒక్కొక్కసారి 20 నుంచి 22 గంటల దాకా పడుకొనే ఉంటారు. సో తల్లి ఏముంటుంది, అరే పడుకొనే ఉన్నాడు కదా బిడ్డ అనేసి పాలు ఇవ్వకపోవచ్చు. సో మనమైతే ఒకవేళ మనం రోజంతా ఒకవేళ మనము కనుక అన్నం తినకపోతే డెఫినెట్గా మనకి తలనొప్పి రావడము, నీరసమైపోవడము, అట్లనే బేబీకి కూడా అదే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంకా తొందరగా వాళ్ళకు ఉన్నటువంటి స్టోర్స్ ఏదైతే ఉన్నాయో షుగర్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు తొందరగా సిక్ అయ్యే అవకాశం, తొందరగా వాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనము బేబీస్కి మనము లేపుకోవాలి, ప్రతి 2 గంటలు లేపుకొని బేబీకి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చే పద్ధతి కూడా కరెక్ట్గా ఉండాలి. బేబీ మదర్కి చక్కగా ఒక నిశ్శబ్దమైన గదిలో ఇద్దరు చక్కగా ఫీడ్ చేస్తూ మాట్లాడుతూ తల్లి బేబీతో సంతోషంగా ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి టెక్నికల్ యుగం కాబట్టి ఇది ఎమోషనల్ స్ట్రెస్, ఎందుకంటే ఇప్పుడు పరుగులెత్తుతున్నాం అందరము, అంటే ఉద్యోగాలను బట్టో మనం అన్నిటిని బట్టి పరుగులు తీస్తున్న యుగం ఇది. కాబట్టి ఇమోషనల్గా అంటే మానసికంగా మనం ఒత్తిడికి గురయ్యే ఎంతో అవకాశం ఉంది. సో మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కూడా దాని యొక్క ప్రభావము బిడ్డల మీద ఎంతో ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా సంతోషంగా మదర్ ఉండటం కూడా ముఖ్యమే, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమే, సరైన భార్యాభర్తలు సఖ్యతగా ఉండటం కూడా ఎంతో ముఖ్యము. సో ఇవన్నీ మనం ఎమోషనల్ ట్రామా అని కూడా అంటాం అన్నమాట దాన్ని. సో అవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. సరే, ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత వాటి విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి, సో పుట్టిన తర్వాత ఒకటి ఇన్ఫెక్షన్స్ కారణాలు ఒకటి ఉంటే, ఇంకోటి సరి అయిన పుట్టిన పిల్లలకి ఏం పోషకాహారం ఇస్తాము, తల్లిపాలు ఇస్తాము. సో ఇప్పుడు ఉన్న యుగంలో ఏంటంటే తల్లిపాలు పక్కన పెడితే డబ్బా పాల మీద ఎక్కువ, దాంట్లో ఎక్కువ ఉంది, తల్లిపాలు కన్నా దీంట్లో ఎక్కువ ఉంది పోషకాహారం అనుకునే యుగం ఇది. కానే కాదు, తల్లిపాలు కన్నా శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. ఎందుకంటే కొంతమంది వెంటనే రావట్లేదు, 24 గంటల్లో ఒకవేళ 48 గంటల్లో తల్లికి పాలు రావట్లేదని మనం డబ్బా పాలకు అలవాటు చేస్తాం. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడుకి మనం ఒకవేళ తల్లి నిప్పుల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు అంటే, రొమ్ము సరిగ్గా లేదు అనే వాటన్నిటిని మనము సరైన జాగ్రత్తల ద్వారా సరి చేసుకోవచ్చు. అలా కాకుండా మొదటి దినాల్లోనే మనము పిల్లలకి డబ్బా పాలను అలవాటు చేయడం అనేది సమంజసం కాదు. ఒకవేళ బేబీ సిక్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఒకవేళ న్యూనేటల్ ఐసీయూలోనో ఇంకెక్కడన్నా ఉంటే అది వేరే సంగతి, అది కూడా తల్లిపాలనే తీసి పంపిస్తారనమాట. సో అలా కాకుండా తల్లిపాలు ఒక్కటే బిడ్డలకి 6 నెలలు ముగించే వరకు, అయిపోయే వరకు తల్లిపాలు ఒక్కటే పుట్టిన బిడ్డకి ఇవ్వడం అది ఎంతో శ్రేష్టం అనమాట. ఎందుకంటే దానిలో అన్ని రకాలవి ఉంటాయి.
తనకు కావాల్సిన నీరు ఉంటుంది, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి, దానికి కావాల్సిన రోగనిరోధక శక్తి ఉంటుంది. సో అన్ని ఆ పుట్టిన బిడ్డకు కావాల్సిన అన్ని పోషక విలువలు అన్ని తల్లిపాలల్లోనే ఎక్కువ ఉంటాయి. సో అది ఎక్కువ మనము తీసుకోవాలి. ఒకవేళ పుట్టిన బిడ్డ కనుక తక్కువ వెయిట్తో పుట్టింది అనుకోండి, మామూలుగా అయితే 2.5 కన్నా తక్కువ పుట్టితే కనుక తక్కువ వెయిట్తో లో బర్త్ వెయిట్ అంటాము. సో అందుకనే లేకపోతే 1.5 1.5 కిలోలతో పుట్టింది అనుకోండి, వెరీ లో బర్త్ వెయిట్ అంటాము. ఇంకా ఒక కిలో కన్నా ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఏంటంటే యూజువల్గా 7వ నెలలో పుట్టిన పిల్లలు అనేది వెరీ లో బర్త్ వెయిట్ రావచ్చు. ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్లో యూజువల్గా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో అలా రావచ్చు. సో వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళని కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలలోనే పిల్లల్ని పెంచాలి. ఎందుకంటే అట్లాంటి పిల్లలకి కూడా తల్లిపాలు మాత్రమే మనము ఇవ్వడం మంచిది, శ్రేయస్కరము. తర్వాత పుట్టిన బిడ్డ ఒకవేళ 7 నెలల్లో పుట్టింది అనుకోండి బిడ్డ, సో అప్పుడు ఎలాంటి జాగ్రత్త, ఎందుకంటే 7 నెలల్లో పుట్టిన బిడ్డకి అవయవాలు అన్నీ పూర్తి స్థాయిలో పెరగదు. ఒకవేళ బ్రెయిన్ సరిగా పూర్తిగా ఎదిగి ఉండదు. సో కొంత కంటి చూపు కొంతగా తక్కువగా ఉండొచ్చు, హియరింగ్ అంటే వినికిడి కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. సో వాళ్ళ నడక మామూలుగా అందరి పిల్లల్లాగా నడక అనేది రాకపోవచ్చు. సో ప్రీమెచ్యూరిటీ వల్ల కూడా ప్రీమెచ్యూరిటీ వల్ల కొన్ని కేసెస్ సెరిబ్రల్ పాలసీ అంటాము. తర్వాత ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ శారీరకంగా కానీ మానసికంగా కానీ రావచ్చు. తర్వాత వచ్చేసి ఎండోక్రైనల్ డిజార్డర్స్ నేను చెప్పాను. ఇంకా ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు. మన యొక్క శరీరంలో ఉపయోగపడే మాంసకృతులే కానీ, ప్రోటీన్సే కానీ, ఫ్యాట్సే కానీ, ఇవన్నీ ఏంటంటే అవి మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యే విధంగా అవి బ్రేక్ అవ్వకుంటూ రావాలన్నమాట. అవి బ్రేక్ అవ్వకుండా ఒక్కొక్కసారి ఆ సైకిల్ ఏదైనా ఎంజైమ్స్ లోపం ఉన్నా కానీ దాని మెటబాలిజం డిజార్డర్స్ అని అంటాము. ఎండోక్రైన్లో వచ్చేసేసి ఏంటంటే థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం కొన్ని పిల్లలకి రావచ్చు. ఇవన్నీ ఈ కారణాల వల్ల కూడా పోస్ట్ నేటల్ పీరియడ్ అనేది పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు అలా పడుకుంటున్నారు, ఎంత పడుకొని అనుకోవద్దు అనుకోకూడదు. ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీకి పాలు ఇవ్వడం, లేపేలా పాలు ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కారణాలు మనం చూసాం. మొదటి 3 నెలల్లో, తర్వాత 6 నెలలు, 7 నెలల వరకు, తర్వాత పుట్టిన తర్వాత. సో ఇప్పుడు ఇవి రాకుండా మనం ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ అంటే దాన్ని అరికట్టగలిగే మన చేతుల్లో ఉండి అరికట్టగలిగే విధానాలు ఏంటి? సో దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాము, సెకండరీ ప్రివెన్షన్ అంటాము, టెర్షరీ ప్రివెన్షన్ అంటాము. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే అది మొదలవ్వక ముందలే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకముందలా తీసుకున్నదేమో ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాము. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాము. ఆ ప్రైమరీ ప్రివెన్షన్లో ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్. రెగ్యులర్గా మీ పిఎస్సిస్లో కానీ మీ దగ్గర ఉన్న ఏ హాస్పిటల్స్లో రెగ్యులర్గా చెకప్కి వెళ్ళడం అనేది ముఖ్యము. రెండోది సరి అయిన పోషకాహారం తీసుకోవాలి తల్లి. ఏదో ఒక పచ్చడి కూల్లో అవి ఇవి పెరుగుతో నీకేది నోటికి రుచికరంగా ఉన్నాయి పచ్చడి, కారం, ఇవి కాదు తీసుకోవాల్సింది. అన్ని పోషక విలువలు ఉన్నటువంటి కాయగూరలు, గుడ్లు, మాంసకృతులు, ఇవన్నీ ఏవైతే మంచి పోషకాహారాన్ని ఇస్తుందో నీకే ఎదుగుదలకి తోడ్పడుతుంది, లోనన్న బిడ్డ ఎదుగుదలకి తోడ్పడుతుంది. సో న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరిన్ని విషయాలు మర్నాడు విందాము, రేపు ఎల్లుండి విందాము. సో ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. నమస్తే.